బీజేపీ ఏం చెప్పాలండి అందరికీ, ప్రతి ఒక్కరికి ఏం తెలియాలి, వాళ్ళు అరే అన్ని కులాల మతాలు కలిసి పోరాడుతున్నాయి. ఇప్పుడు సెక్యూరిటీ అక్కడ ఉన్న కాశ్మీర్ కాదు, మొత్తం ఇండియన్ చుట్టుపక్కల ఉన్న బార్డర్స్ లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, ప్రతి ఒక్కరు జాతి అన్ని కలగలిపిన సెక్యూరిటీ ఆర్మీ సోల్జర్స్ అందరూ అక్కడ ఉన్నారు. అన్ని కులాల మతాల ఆర్మీస్ అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు మన కోసం. ఈ భారతదేశం ఓన్లీ బీజేపీది కాదు, హిందుత్వం కాదు, అందరి దేశం ఈ భారతదేశం అని చెప్పాలి కదా, మనమందరం ఒకటని చెప్పాలి కదా. ఇలాంటి గొడవలు పెద్దగా జరగకుండా ఆపే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆర్మీ సంఖ్య తక్కువ ఉంది? వేరే దేశాలలో నార్త్ కొరియా కానీ, చైనా కానీ, యూరోప్ కంట్రీస్ లో, రష్యాలో, అక్కడక్కడ వేరే దేశాలలో, యుఎస్ లో, యూకేలో, ఇజ్రాయెల్లో అక్కడ ఆర్మీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అక్కడ వెపన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి, ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయి. అంటే రాకెట్స్, మిసైల్స్, అంటే రకరకాల యుద్ధ విమానాలు. కానీ మన ఇండియా ప్రతిసారి అంటే బయట దేశం తెచ్చుకోవాలి, ఆధారపడుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్ముకొని బతికే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ నరేంద్ర మోడీ. మనకు మనం ఎదగనివ్వట్లేదు. మన ఇండియా మొత్తం అవినీతితో, అప్పులతో నిండిపోయింది. ఆ కోట్లలో ఎవ్వరు సమాధానం చెప్పినా మోడీ టీం పార్టీ మాత్రం, బీజేపీ పార్టీ మాత్రం మౌనంగా సైలెంట్ గా మౌనవ్రతం చేస్తున్నట్టు ఉంటారు వాళ్ళు. ఇంకా సమాధానం చెప్పకపోతే దేనికి పార్టీలో ఉంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు, దేశాన్ని ఏ వైపు నడిపిద్దాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. సెంట్రల్లో ఉండి ఏం చేస్తుంది అసలు? ప్రైమ్ మినిస్టర్ అంటే మన ఇండియాకి మనం ఏం చేయాలి, ఏ భద్రత తీసుకోవాలి, మన ఇండియాకి ఎటువంటి సూచనలు ఇవ్వాలి, ఎటువంటి సలహాలు ఇవ్వాలి, దేశాన్ని ఏ విధంగా మంచిగా నడిపించాలి, ఏం బోధించాలి. సెక్యులరిస్టులు భయపెడుతున్నారు. అసలు సెక్యులర్ అనే పదాన్ని చంపేద్దామని చూస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్. దయచేసి ప్రతి ఒక్కరు మేలుకోండి. ఈసారైనా కళ్ళు తెరిచి ఎలక్షన్స్ లో గెలిపించండి. మంచి కాంగ్రెస్ పార్టీని, మంచి పార్టీని గెలిపించండి. మతాల మీద, కుల మీద చుచ్చుపెట్టే పార్టీలు, ఇలాంటి దాడులు జరుగుతున్న కూడా మౌనంగా ఉండే పార్టీలను, ఇట్లాంటి గవర్నమెంట్ని మనం అస్సలు ముందుకు తీసుకురావద్దు. దయచేసి ఇప్పుడైనా యువత ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీలు, అన్ని కులాల మతాల వల్ల ప్రతి ఒక్కరు, అన్ని భాషలు కలిగిన వాళ్ళందరూ మేలుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి.